ఆయన మీ పేరు? मैं यहाँ पे मस्तान मा पेरू ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? यदि 25 साल 25 ఇయర్స్. 25 साल से इधर हूँ। और कब देखे जब साहब पानी आया तो बोलते थे छोड़ रहा हूँ मैं बोल के। अब इस बार तो पानी आ रहा बोल के बोले ही नहीं, बोले। खाली बगैर बोले कि इतना पानी छोड़ दिए। उसके बाद बहुत परेशानी हो गई, पूरे घरों में पानी घुस गया, पूरे नुकसान हो गया, जिसका बिस्तरा बर्तना छोटे छोटे फ्रिज टीवी सब खराब हो गया। और इससे पहले हम लोगों को कभी भी बोले तो इतना पानी नहीं छोड़ते थे, अब बगैर बोले के बहुत पानी छोड़ दिए। अब जो भी है हमारे एरिया के एमएलए साहब, कॉर्पोरेटर साहब, जो भी है फूड जो भी है खाना सब उन्होंने ही खिला रहे। बाकी का बहुत परेशानी हो गया पब्लिक को। మీరు ఏ ప్లేస్ లో ఉన్నారు? సేఫ్ ప్లేస్ లో ఎక్కడ ఉన్నారు? ఇన్ని రోజులు ఎవరు చూసుకున్నారు ఈ సేఫ్ ప్లేస్ లో ఉన్నారు? మా సేఫ్ ప్లేస్ అక్కడ నా ఎమ్మెల్యే సార్ అక్కడ ఏప్రిల్ गार्डन में फंक्शन हॉल లేదా మొత్తం పోయిండా। पूरे दिन चले गए उधर ही जाके पूरा फूड का इंतजाम वो सब करे। अहमद बलाला साहब है एमएलए साहब हमारे, वहाँ पे जाके पूरा एक फंक्शन हॉल में रख के पूरा को खाना वाना खिलाए। ये एरिया से रसूलपुरा विनायक विधि से। మరి గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ చేస్తే అధికారులు ఎవరైనా వచ్చారా? गवर्नमेंट से कोई नहीं आया, खाली एक अपने क्या बोलते सो हाइड्रा कमिश्नर साहब आए, खाली चेक करके चले गए। थोड़ा बहुत आके उन्होंने भी सपोर्ट करके फूड वूड दे के चले गए। ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరైనా వచ్చి సపోర్ట్ చేయడం, ఈ క్లీనింగ్ లో ఏమైనా సపోర్ట్ చేస్తున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు? మా మొత్తం కార్పొరేటర్ सर చేస్తున్నాం జిహెచ్ఎంసీ దగ్గర। पूरा हमारे कॉर्पोरेटर साफ कर रहे, पूरा जो भी है साफ सफाई। एमएलए साहब पूरा आके देख रहे पूरा। గవర్నమెంట్ కి ఏం చెప్తాను అనుకున్నారు మీ ద్వారా? మరి ఏం ఇన్ఫర్మేషన్? ఎందుకంటే ఇలాంటి గవర్నమెంట్ రాలేదు అని చెప్తున్నారు కదా। गवर्नमेंट से हमारी एक ही मुताबिला आके देखो आप आके आप ఇంత ముందు వచ్చింది కానీ ఒక వారం ముందు నుంచి ఇన్ఫార్మ్ చేసిండు మాకు। ఇప్పుడైతే ఇన్ఫార్మ్ ఏం చేయలే, సడన్ గా ఇడిచిపెట్టిండు। ఇప్పుడు ఇక్కడ ఇది స్లమ్ ఏరియా, అసలు ఈ ఏరియాలో చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకు తీసుకుపోయి ఒక సైడ్ లో పెట్టాలి, దాని తర్వాత ఓపెన్ చేయాలి। ఇంత ముందు ఉన్నప్పుడేమో మా ఎమ్మెల్యే సాబ్, కార్పొరేటర్ సాబ్ ప్రతి ఓళ్ళు ఇక్కడ ఉన్నారు అప్పుడు। ఇప్పుడైతే మా బలాలా సాబ్ వచ్చిండు, ఇంకా కార్పొరేటర్ సాబ్ వచ్చిండు, ఇద్దరే వచ్చిండు। జిహెచ్ఎంసీ వాళ్ళు తర్వాత వచ్చిండు, వాళ్ళందరు పోలీసు వాళ్ళు కూడా తర్వాత వచ్చిండు, అందరు తర్వాత వచ్చిండు। ఇప్పుడు మా పరిస్థితి ఏముందంటే ఇక్కడ ఒక్క రోజు పని చేస్తేనే తిని వస్తాయి ఇంటికి। ఇది స్లమ్ ఏరియా, మా డబ్బులున్న వాళ్ళు ఇవ్వలేడు। ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది చూడు, ఈ బిల్డింగ్ లో ఉన్నారు కింద ఉన్న వాళ్ళు అందరు। ఇప్పుడు ఎంత నష్టం జరిగిందంటారు మీరు? నష్టం ఏమన్నా, మా దగ్గర ఉండేది ఏంటి, ఒక ఫ్రిడ్జ్ ఉండే అది కూడా పోయింది, వాషింగ్ మిషన్ ఉండే అది కూడా పోయింది, బర్తన్లు, తిండి మొత్తం రేషన్ మొత్తం వెళ్ళిపోయింది వానల్లా। గవర్నమెంట్ సపోర్ట్ చేసిందా మరి? గవర్నమెంట్ ఏం సపోర్ట్ చేస్తారు? గవర్నమెంట్ సపోర్ట్ చేసేది అసలు ఇక్కడ ఏం లేదు। మాకు సపోర్ట్ అంత ఇంత చేసినా అంటే మా ఎమ్మెల్యే సాబ్ చేసిండు అంతే, వాళ్ళ సాబ్ చేసిండు। ఇక్కడైతే ఎవ్వరు రాలే ఇంకా। ఈ 3 డేస్ ఎక్కడ ఉన్నారు మీరు సేఫ్ ప్లేస్ లో? ఇక్కడ మనకు ఇది ఫంక్షన్ హాల్ ఉంది కదా, ఫంక్షన్ హాల్ తీసుకున్నాడు, ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి కొంచెం మందికి, మళ్ళీ కొందరేమో ఇక్కడనే ఉండే, జేసీపీ తీసుకొచ్చి జేసీపీ నుంచి తీసిండు। చిన్నపిల్లలు అందరూ ఇబ్బంది పడ్డారు। ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే ఇలాంటి ఇబ్బందులు ఏం జరిగేది కాదు। ఇంత ముందు ఎప్పుడు ఫ్లడ్ వేసినా మా టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏముందంటే ఫస్ట్ వారం ముందు నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుండే, ఇది ఎంత అవుతుంది, ఇంత ఫుల్ అయింది, గేట్ ఓపెన్ చేస్తున్నా అంటే 2 గేట్ 3 గేట్ ఓపెన్ చేస్తున్నా అంటే ఇంత ముందు చెప్పేది, వారం ముందు నుంచి చెప్తూనే ఉంటారు వాళ్ళు। ఇప్పుడు అట్లా ఏం కాలేదు, ఇప్పుడు ఒక్కటేసారి ఇడిచిపెట్టింది। ఇంత ముందు కూడా 2000 లో కూడా రాలే అది ఇంతగానం నీళ్ళు, దానికైనా మొత్తం బస్సు మొత్తం నిండిపోయింది, మా టీన్ పైన కూడా నీళ్ళు వచ్చింది। ఇప్పుడు హైడ్రాకి సంబంధించిన టీం అంతా మిమ్మల్ని సేఫ్ జోన్ లో పెట్టడం కానీ అంత అధికారులు చూసుకున్నారని చెప్తున్నారు కదా మరి? ఎవరు చూసిండన్న, మేము బస్తీ వాళ్ళే మేము సపోర్ట్ చేసి తీసినాం అంతే। మరి ప్రభుత్వానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు మరి ఒక బస్తీ వాసులుగా? ఇక్కడ ఇట్లా అని వచ్చేది ఉంటే ఫస్ట్ ముందు ఇన్ఫార్మ్ చెయ్యాలి, మాకు ఇన్ఫార్మ్ చేసి చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి తీసుకోవాలి, మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు ఇంత నష్టం కాకుండా ఇంకా మేము ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్ కొంచెం కొంచెం సామాన్ తీసుకొని పక్క పెట్టుండే, కానీ ఇప్పుడు అట్లా చెయ్యలే వీళ్ళు, ఒక్కటేసారి ఇడిచిపెట్టిండు। చూడండి ఎంత ఇంత గుంతలు పడింది, ఇక్కడ వరకు వాన నీళ్ళు ఇక్కడ దాకా వచ్చింది। రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తాం అనుకుంటున్నారు?
అవునా? రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తాను అనుకున్నారు? రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి ఇదే ఉందన్న, ఆ, వచ్చినప్పటి నుంచి ఇట్లానే ఉంది. ఆ, ఓకే. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఏం కాలేదు. ఇప్పుడు చూడాలి, ఇప్పుడు ఇంతగానం నష్టమైంది మా ఏరియాలో, ఆ, ఏం చేస్తారో అవి చూడాలి మేము. ఇంకా ఓకే. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10,000 ప్రతి ఇంటికి ఇచ్చింది. ఇది నంబర్ కనిపిస్తుందా మీకు? అదే నంబర్ ఇది. ఆ, వాన వచ్చినప్పుడు ప్రతి ఇంటికి నంబర్ వేసి పైసలు ఇచ్చిండు అప్పుడు. ఆ. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తారో మీకు చూడాలి ఎలాంటి మాకు. ఎలాంటి సదుపాయాలు కోరుకుంటున్నారు మీరు ఇక్కడ నుంచి, గవర్నమెంట్ ద్వారా నుంచి? ఇప్పుడు గవర్నమెంట్ చూడన్నా, గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇది అయింది. ఎవరి వల్ల? గవర్నమెంట్ వల్ల. ఇంత ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాన ఇడిచిపెట్టిండు, అప్పుడు నష్టం అయితే